హాయ్, ఎలా ఉన్నారండి? ఈరోజైతే మేము హల్వా పూరి చేద్దాము, ఫిర్నీ చేద్దాము. ఈ 3 విజిల్స్ అండి, చనా దాల్ ఇలా పెట్టేశారనమాట. చూడండి బాగా ఉడికింది. ఇంకా బెల్లం అండి, బెల్లం అయితే 1 కప్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇది దంచి ఇలాచీ పౌడర్ లాగా వేసుకుందాము, దాంట్లోనే వేసేద్దాము. ఒక 5 సెకండ్స్ తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత అదంతా ఇలా అయిపోతుంది హల్వా. ఇంకా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇట్లా హల్వా ఇలా చేసుకోండి. నేనైతే ఈ షేప్లో పెట్టుకుంటున్నాను, పూరికి బాగుంటుంది కాబట్టి. 1 బై 1 ఇలా చేసుకోండి, చాలా బాగా వస్తాయి. చూడండి హల్వా అయితే ఎంత బాగుంది కదా, టేస్టీగా. ఇప్పుడు మేము ఫిర్నీ చేద్దామండి. దీనికైతే నెయ్యి వేసుకుందాము కొంచెంగా, మీ ఇష్టమైంది ఎంతైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఆ తర్వాత ద్రాక్ష అండి, ఎండ ద్రాక్ష. ఆ తర్వాత కాజు వేసుకుందాము. ఇదంతా ఫ్రై అయిన తర్వాత పాలు వేద్దామండి. పాలు 1/2 లీటర్ వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది ఫిర్నీ. ఆ తర్వాత సన్నరవ వేయాలండి, దీంట్లో వేసేసినాము. ఇంకా బాగా కలిపేయండి. కలిపిన తర్వాత ఇంకా చక్కెర అండి, చక్కెర అయితే 1 కప్పు తీసుకున్నాను, ఇది కూడా వేసేయండి. చూడండి వావ్, టేస్టీగా వచ్చింది కదా, ఎంత బాగా అనిపిస్తుంది. తింటే కూడా బాగుంటుందండి, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇంకా పిండి, మైదా పిండి అండి. మైదా పిండి కలపాలంటే దీంట్లో వంట సోడా అంట, ఇంకా ఆయిల్ అంట చాలామంది వేస్తారనమాట. ఇదేం అవసరం లేదండి. పాలైతే 1 గ్లాస్ తీసుకున్నాను, కంప్లీట్గా గ్లాస్ కూడా లేదండి, ఇంకొంచెం తక్కువే తీసుకున్నాను. బాగా కలిపేస్తున్నానండి. ఇది చాలా స్మూత్గా వస్తాయన్నమాట, పాలతో కలపండి పిండి, చాలా స్మూత్గా వస్తాయి. ఇలా రౌండ్ షేప్ చేసుకొని ఇలా రుద్దేసి పూరీ షేప్ చేసేసాను. ఆ హల్వా దాంట్లో పెట్టేశాను అనమాట. చూడండి 1 బై 1 ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ చాలా హీట్ చేసి మటుకు వేయొద్దండి, ఎందుకంటే పూరి క్రిస్పీగా రాదనమాట. ఒక మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుంటే ఇలా చూడండి ఎంత బాగా వస్తుంది, గోల్డెన్ కలర్ వస్తుంది. ఇంకా అది తుంచితే కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి, తినేకి బాగుంటాయి అన్నమాట. ఎక్కువగా మంట పెట్టి మేము అది అది నూనెలో ఇట్లా ఫ్రై చేస్తే అవి సరిగ్గా రావండి, ఇలా క్రిస్పీగా వస్తాయి. మంట కొంచెం తగ్గించాలన్నమాట, మీడియం సైజులో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫిర్నీలో ఈ పూరి అసలు చూస్తానే టెంప్టింగ్ వచ్చేస్తుంది. మీకు కూడా టెంప్ట్ అయిపోతున్నారు కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మేము ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. 2 పెట్టుకుంటున్నాను. ఇంకా ఫిర్నీ వేసుకొని రుచి చూద్దాము, చాలా బాగా వస్తుంది అనుకుంటాను. చూడండి నేనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా తుంచితే కూడా ఎలా వస్తుందంటే చాలా క్రిస్పీగా ఉందండి. సౌండ్ మటుకు చూడండి, తుంచితే కూడా సాఫ్ట్గా అట్లా ఉంటాయి కదా, అట్లా కాకుండా క్రిస్పీగా సౌండ్ వస్తుంది. ఇంకా హల్వా అయితే సూపర్ అండి, ఎంత బాగా వచ్చిందో. ఇది ఫిర్నీ కూడా చాలా బాగా వచ్చింది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా చాలా వీడియోస్